మనుష్యుడు కేవలం ఆహారం వల్ల మాత్రమే బ్రతకడు కానీ లేఖనం సెలవిస్తోంది. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇది మనం తినేటటువంటి ఆహారము శరీరాన్ని బలపరచవచ్చు కానీ దేవుని యొక్క వాక్యము మన ఆత్మను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము సోలిపోయినటువంటి మన ప్రాణాన్ని లేవనెత్తుతుంది. దేవుని యొక్క వాక్యము మనం సమస్యలపోయిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, నాకు ఈ జీవితమే వద్దు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము నిన్ను మరలా పైకి లేవనెత్తి నిన్ను ఒక బలమైనటువంటి వ్యక్తిగా నియమిస్తుంది దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన మాట వలన కూడా మనిషి బ్రతుకుతాడు అనడానికి కారణం ఇదే. ప్రభువు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్.